మన ప్రభువైన యేసయ్య నామమునకు ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఏ ఇయర్ ఇది? ప్లెంటియస్, అంతేనే కదా? ఆమేన్. సో కాబట్టి రాత్రి ప్రభు మనతో మాట్లాడినట్టుగానే, ప్రభు మాట మీద నిలబడే దేవుడు దేని మీద నిలబడతాడు చెప్పాలి. మాట మీద నిలబడే దేవుడు సర్వ సృష్టిని ఆయన మాట మీదనే నిలబెట్టాడు. మీకు అందరికీ తెలుసు, భూమి అనేది సమస్త యూనివర్స్ గ్రహాలు కానీ, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా శూన్యంలో ఉన్నాయని. అవునా కదా? చంద్రుని మీద నుంచి చూస్తే సూర్యుడు కనబడతాడు. సూర్యుని కింద ఎవరు చేయబట్టుకోలేదు, దానికి పునాది మళ్ళీ ప్రత్యేకంగా లేదు. అయితే మరి దానికి ఈ శూన్యంలో పునాది వేసింది దేవుడు. అయితే దేవుని వాక్యము అంటారు. దేవుని మాట చేతనే సూర్యుడు తన చుట్టూ తాను తిరగటము, భూమి తన చుట్టూ తాను తిరగటము, సూర్యుని చుట్టూ భూమి తిరగటము, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే, మనము దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తే, దేవుని వాక్యం ద్వారానే సమస్తం నిర్మాణమైనవి, దేవుని వాక్యం చేతనే సమస్తం జరుగుతున్నవి. హల్లెలూయా. చూడండి సరే, హెబ్రీలకు రాసిన పత్రిక. రాత్రి ముగ్గులు వేసుకొని పాపం అలసిపోయి ఉంటారు. ఎక్కువసేపు కాకుండా సాధ్యమైనంత త్వరగానే మనం హెబ్రీలకు రాసిన పత్రిక సంతోషంతో అందరూ ఒకసారి యేసయ్య నామంలో పక్కన వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ మీకు మీరు చెప్పుకోండి హ్యాపీ న్యూ ఇయర్. యేసయ్య నామంలో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోండి. నీడ చేయించుకోండి, తల మీద చేయించుకోండి. యేసు నామంలో హ్యాపీ న్యూ ఇయర్. పక్కన వాళ్ళతో చెప్పండి, అటు ఇటు వాళ్ళకి చెప్పండి, ఏమవుతుంది చెప్పండి. హల్లెలూయా. చెప్పిరా? రెండు సైడ్లు చెప్పిరా? ఓకే. అద్భుతమైన వ్యక్తులు ఎవరంటే, వెనక ఫ్రంట్ టు బ్యాక్ కవర్ చేసిన వాళ్ళు కూడా అద్భుతమైన వ్యక్తులు. మరి వాళ్ళు ఎవరో కానీ ఓకే. యేసు ప్రభువులో సంతోషం గురించి ఎటువంటి సంకోచం లేకుండా మనము మాట్లాడుకోవచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే యేసు ప్రభువు నమ్ముకున్న వారికి హ్యాపీ అనేది గిఫ్ట్గా అనుగ్రహించబడ్డది. ఎలా అనుగ్రహించబడ్డది? కాకపోతే గిఫ్ట్గా మనం చూస్తే దాన్ని మనం అనుభవిస్తాం. మన జీవితంలో ప్రభు అన్నీ మనకు చక్కగా నెరవేరుస్తాడు, నడిపిస్తాడు, నేర్పిస్తాడు.